హై వ్యూర్స్. గతంలో ఒకసారి నేను చెప్పుకున్నాను, పుచ్చకాయని గనక కోసి ఫ్రిడ్జ్లో కనుక పెడితే అది కనుక తింటే లేనిపోయిన రోగాలు వస్తాయి అని. ఈ కొన్ని ఫుడ్ పాయిజన్ అన్నట్టు. అలా ఇంకొన్ని ఉన్నాయి. సింపుల్గా ఈ వీడియోలో ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టకూడనటువంటి ఫ్రూట్స్ ఏంటి. మనం ముందు కనుకున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో పుచ్చకాయని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టవద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఓవరాల్గా పుచ్చకాయని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకండి. అలా కూడా దాని పోషక విలువలు పోతాయి. సో దాన్ని బయటే పెట్టుకోండి. నెక్స్ట్ అరటిపళ్ళు కూడా ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతాయి. ట్విస్ట్ ఏంటంటే దాంతో మిగతా ఏమంటే అవి కూడా పాడవుతాయి అంట. సో అరటిపళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టదు. యాపిల్స్ చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. ఈ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలంట. మ్యాక్సిమం పెట్టొద్దని అంటారు. సో అవి కూడా వద్దు. తర్వాత ఈ జ్యూస్ రిలేటెడ్ ఉన్నాయంటో చూశారు, కివి, లిచీ, మ్యాంగో ఇటువంటివి మ్యాక్సిమం అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటే మంచిదే చెప్తున్నారు. అంటే సింపుల్గా ఏంటంటే ఫ్రూట్స్ ఫ్రెష్గా తినాలి. ఫ్రూట్స్ మార్కెట్ నుంచి తెచ్చామా, బయట పెట్టామా, శుభ్రం కడుక్కున్నామా, తిన్నామా, దట్స్ ఇట్. ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసి తినటం అంటే అంత మంచిది కాదని చెప్తున్నారు. ఈవెన్ బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టొద్దు అంటారు. సో వీడియో సింపుల్ నేను చెప్పేది ఒకటే, ఫ్రిడ్జ్ అన్నది ఏంటి, ఏదో వండిన పదార్థాలు రేపటికి పాడవుతీరా అనుకుంటే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అవి కూడా అన్ని కాదు, కొన్ని రిమైనింగ్ అన్నప్పుడు కొన్ని రకాల కూరగాయలు, అదేవిధంగా బయట తెచ్చి పదార్థాలు ఉంటాయి, అటువంటి పాలు, పెరుగు, వెన్న ఇటువంటివి ఫ్రిడ్జ్ని మ్యాక్సిమం వాడకుండా ఎవరైతే అన్ని ఫ్రెష్గా చేసి తింటూ ఉంటారో, ఫ్రెష్గా తెచ్చుకొని తింటుంటారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులండి. సో ఇక నుంచి మ్యాక్సిమం మార్కెట్ నుంచి తెచ్చిన వాటిని సగం శుభ్రం కడుక్కున్నామా, తిన్నామన్నట్టు ఉండండి. ఇప్పుడు ఊళ్ళల్లో అయితే ఇంకా వచ్చినట్లేదు, కానీ సిటీలలో అయితే జెప్టో, స్విగ్గీ, ఈమార్ట్, స్విగ్గీ స్మార్టస్ ఏదో వాళ్ళు డెలివరీ చేస్తారు అన్ని ప్రోడక్ట్లు. బ్లింకిట్ ఓల్డ్ అని కదా, అప్పటికప్పుడు చక్కగా డెలివరీ ఇచ్చుకోవటం, ఇంటికి చక్కగా తినేయటం. మ్యాక్సిమం ఫ్రిడ్జ్ వాడకుండా ట్రై చేయండి. పాడు తినకుండా మాత్రం జాగ్రత్త ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలా చెప్పేసి ఇందాక చెప్పినట్టుగా బనానా, పుచ్చకాయ అస్సలు పెట్టకండి.